హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇక్కడ చూడండి, కర్ణాటక స్ఫూర్తితో కదం దొక్కుదాం, అట్లయితేనే ఉద్యోగాలు. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటే, తెలంగాణలో ఉన్న గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటే. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో ఉదరగొట్టి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వకుండా దాదాపుగా 3 సంవత్సరాలు దాటిపోయినా ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులంతా కొన్ని వేల మంది కదం దొక్కారు. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ నగరాన్ని ముట్టడించారు. మరి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తే దానికి రెండింతలు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంతే మోసం చేసింది. ఇవ్వని ఉద్యోగాలను ఇచ్చినట్టుగా చెబుతుంది, దొంగ లెక్కలు చెప్తుంది. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 60,000 ఉద్యోగాలని ఖాతాలు వేసుకొని పదే పదే చెప్తూ మోసం చేస్తుంది. పైగా దొంగ జీవోలు తీసుకొచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది. గత గవర్నమెంట్లో జీవో నెంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయానికి గురైతే, జీవో నెంబర్ 29 కారణంగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అన్యాయానికి గురైతే, ఇవాళ డిగ్రీ కాల్ లెక్చరర్ల విషయంలో కూడా 90% మంది పీజీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు అన్యాయం చేయడానికి జీవో నెంబర్ 4 కూడా తీసుకొచ్చి ఇవాళ నిరుద్యోగులను ముప్పేట ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయ్యాల 3,000 మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంటే కూలిపోయింది. ఇవాళ నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు 31,56,000 మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నారు. గవర్నమెంట్ ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఒక్క ఉద్యోగం కూడా నింపలేదు. ఫార్మా రంగానికి సంబంధించి 6,000కు పైన నోటిఫికేషన్లు వేసి వారికి పత్రాలు కూడా ఇవ్వలేదు. ఎగ్జామ్ పెట్టి సంవత్సరం దాటుతుంది. వీళ్ళు కలిపినటువంటి ఒక డిఎస్సి, కలిపినటువంటి 60 ఉద్యోగాలకు గ్రూప్ 1 తప్ప వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు. కానీ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ నిరుద్యోగులని గత 2 సంవత్సరాలుగా మోసం చేస్తుంది. ఇవాళ కర్ణాటక రాష్ట్రాన్ని, కర్ణాటక ప్రభుత్వాన్ని భయపెట్టే విధంగా నిరుద్యోగులంతా కదం తొక్కారు. చూడండి, కొన్ని వేల మంది చీమలు ఇసుక వేస్తే రాలినంతగా చీమల పుట్టల్లాగా కదిలి వచ్చారు నిరుద్యోగులు అనేవాళ్ళు. ఇంకా చాలా అద్భుతమైన వీడియోలు ఉన్నాయి, కానీ అవి చూపిస్తే మళ్ళీ స్ట్రైక్ పడుతుంది. ఆ స్ట్రైక్ పట్టిన కారణంగా అసలు వీడియోనే డిలీట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి చూపిస్తలేను. కానీ లక్షల మంది నిన్న అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న ఒక బీజేపీ పార్టీ రణరంగంగా విద్యార్థులందరినీ వేలాది లక్షలాది మందిగా రోడ్లపైకి రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా దీన్ని బాధ్యత తీసుకొని గత 2 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు ఎక్కడ కూడా రావడం లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలన్నీ ఏకమై ఈ ప్రభుత్వాన్ని కూడా ముట్టేట దాడి చేయాల్సిన అవసరం ఉంది. లక్షల మంది రోడ్లెక్కితే తప్ప, ధార్వాడ్ నగరంలో జరిగినటువంటి ఈ విధంగా రోడ్లెక్కి ధర్నాలు చేసి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపితే తప్ప ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేలా లేదు. ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి ఆ గద్దె పైన కూర్చోబెడితే ఏం అర్థం కావడం లేదు ఆయనకు, అసలు ఆయన పరిపాలన అర్థం కావడం లేదు. ఒకవైపు ఇవాళ ఎంప్లాయీస్ ఆందోళనలో ఉన్నారు, ఇవాళ రిటైర్ అయినట్టు వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని ఒక పరిస్థితి. ఇటు కొత్త నోటిఫికేషన్లు లేవు.
ఏమంటే పనికిమాలిన పథకాలన్నీ పెట్టి ఉచిత పథకాలు పెట్టి రాష్ట్రాన్ని కొల్లబొడిచి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేని ఒక పరిస్థితిలోకి తీసుకుపోతున్న ప్రభుత్వాలు. ఇక్కడ నిరుద్యోగులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిరుద్యోగులంతా కదం తొక్కితేనే ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ 15,000 ఉద్యోగాలు కానీ, పవర్ సెక్టర్లో ఉన్న 5,300 ఉద్యోగాలు కానీ, డిఎస్సి కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ, గ్రూప్స్ ఉద్యోగాలు కానీ ఏ నోటిఫికేషన్ రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని బలవంత పెడితే, నిరుద్యోగులంతా రోడ్డెక్కితే, మహా ఉద్యమాన్ని నిర్మిస్తేనే అది సాధ్యమైతే తప్ప లేదంటే ఈ గవర్నమెంటు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కనువిప్పు కలిగలేదు. మొన్న వచ్చిన ఫలితాలు వాళ్లకు బల్బు అది వాపే కానీ బల్బు కాదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఫలితాలలో స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానికంగా మంత్రులు ఉన్నారు, స్థానికంగా ఉన్న అధికార పార్టీని ఉపయోగించుకొని ఎన్నో రకాల ప్రబోళ్ళు పెట్టి వేల రూపాయలు పంచి ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు 10,000 రూపాయలు పంచి వచ్చిన ఫలితాలే కానీ నిజంగా కాంగ్రెస్ పైన అభిమానంతో ఓటేసినటువంటి ఓట్లు కావన్న అంశం ప్రతి నిరుద్యోగికి తెలుసు. కానీ నిరుద్యోగులారా, మీరు ఇట్లనే చేతులు ముడుచుకొని కూర్చుంటే, మేము కదలకుంటే ఇన్నే ఉంటామంటే ఒక్క నోటిఫికేషన్ కూడా రాదు. వీళ్ళు ఎట్లా ఇంకో 2 ఏళ్ళు గడిపేసి చివరికి ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ఏదో 3-4 నోటిఫికేషన్లు ఇచ్చేసి వాళ్ళు తప్పించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మహా ఉద్యమానికి మనం రూపకల్పన చేసుకొని హైదరాబాద్ని ఒక మిలియన్ మార్చ్ రూపంలో మరొక మిలియన్ మార్చ్ కనుక హైదరాబాద్లో నిర్వహించకపోతే ఒక్క నోటిఫికేషన్ కూడా వీళ్ళు ఇచ్చే వాళ్ళ పరిస్థితి కనబడతలేదు. కాబట్టి మరొకసారి ఈ కర్ణాటకను స్ఫూర్తిగా తీసుకొని, ధార్వాడ్ యొక్క విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని కదం దొక్కి హైదరాబాద్ని ముట్టడి చేస్తేనే అది సాధ్యమవుతుంది. కేవలం హైదరాబాదులో ఉన్న వాళ్ళు కూడా 20-30 వేలు 50,000 మంది ఉంటారు. వాళ్ళందరూ కదిలినా కూడా హైదరాబాద్ మొత్తం కదం తొక్కడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికోసం మహా ఉద్యమాన్ని నిర్మించే ఒక ప్రయత్నం చేస్తేనే సాధ్యమైందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏ ఒక్క నోటిఫికేషన్ రావాలన్నా కూడా ఇది జరిగితేనే సాధ్యమైంది. కాబట్టి గుర్తుపెట్టుకొని నిరుద్యోగ యువత, లేదంటే మన డిగ్రీలు చేసినా పీజీలు చేసినా కూడా నిరుపయోగంగా ఉంటున్నాయి. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు కూడా పెట్టి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, బీటెక్లు బీఎస్సీలు పూర్తయిన వాళ్ళకి హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో దానికి తగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు పెడితేనే తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొన్ని మూలాలు దొరకడానికి అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య పైన ఏ ఒక్క నిమిషం కానీ, ఏ ఒక్క మీటింగ్ కానీ, మంత్రివర్గ సమావేశం మొన్న జరిగింది, దాంట్లో ఎక్కడ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడిన దాఖలాలు మనకు కనబడతలేవు. వాళ్ళకి ఎట్లా కమిషన్లు వస్తున్నాయి, ఎక్కడికే డబ్బులు వస్తాయి, లాంటి అంశాలపైన దృష్టి పెడుతున్నారు తప్ప నిరుద్యోగ సమస్య మీద మాత్రం వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. రాబోయే సంవత్సరాలలో ఇప్పటికీ మహిళా ఉద్యమాలు వచ్చినాయి, గిరిజన ఉద్యమాలు వచ్చినాయి, దళిత ఉద్యమాలు వచ్చినాయి, ఎన్నో ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చింది. రాబోయే మహా విప్లవం, రాబోయే మహా ఉద్యమం ఏంటంటే నిరుద్యోగ ఉద్యమం. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంవత్సరానికి 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు రోడ్ల మీదకి వస్తే 10 లక్షల మందికి మాత్రం ఉపాధి దొరుకుతుంది, 70 లక్షల మందికి ఉపాధి దొరకడం లేదు. ఒక తెలంగాణలోనే ప్రతి సంవత్సరం 3 నుంచి 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. కానీ అలా 40-50% కూడా ఎంప్లాయ్మెంట్ అనేది దొరకడం లేదు. కాబట్టి వాళ్ళ ఉచిత పథకాలు, పనికిమాల పథకాలు పక్కన పెట్టి ప్రతి బడ్జెట్లో నిరుద్యోగుల వ్యవస్థ సమస్య పరిష్కారం కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి అనుగుణంగా అడుగులు వేయకపోతే నెక్స్ట్ రాబోయే ప్రభుత్వాలన్నీ ఈ విప్లవాన్ని ఒక ఫ్రెంచి విప్లవం మాదిరిగా విప్లవం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నిరుద్యోగ అంశం పైన, నిరుద్యోగ సమస్య పైన రోజు రోజుకు వస్తున్నటువంటి అంశాలన్నిటిపైన ఈ దిక్కుమాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.